అక్కడ రాముడు అందగాడైనప్పటికీ ఆయన దుఃఖపడ్డాడు. ఆయన దుఃఖం ఎక్కడ పోయింది? సుందరకాండలో పోయింది. కనుక జగదానందకారకుడైన రాముడికి కూడా ఆనందం కలిగించిన హనుమంతుడు మరింత సుందరుడయ్యా అన్నారు. ఇక్కడ సీతమ్మకు కూడా ఆయనే ఆనందం కలిగించాడు. నామమే ఉంది కదా, సీతాశోక వినాశనకారి అనే నామమే ఉన్నది ఆయనకి. అందుకే సీతాశోక వినాశక అని విశేషమైన నామంగా స్మరిస్తూ ఉంటాం. కనుక శోకనాశకుడే ఆనందప్రదాత. అంటే చీకటిని పోగొట్టేవాడు కూడా, వెలుగునిచ్చేవాడు కూడా ఇద్దరు ఉండరు. వెలుగునిచ్చేడంటేనే చీకటి పోయిందని అర్థం, చీకటి పోగొట్టేడంటేనే వెలుగునిచ్చాడని అర్థం. కానీ శోకం పోగొట్టేడంటే ఆనందాన్ని ఇచ్చాడు. కానీ అందరికీ ఆనందం ఇచ్చేవాడు ఎవడయ్యాడండి? ఇప్పుడు హనుమత్ స్వామి వారు అందరికీ ఆనందాన్ని ఇచ్చారు కనుక హనుమంతుడు సుందరుడు అనాలి. పైగా అందరూ ఆనందం పొందిన కాండ గనక ఈ కాండని సుందరకాండ అనాలి అని. అయితే కొంతమంది హనుమద్ ఉపాసకులు ఏం చెప్తారంటే, సుందరకాండ అంటే హనుమత్ కాండ అని మరొక పేరు. ఇన్ని నామాంతరాలు ఉన్న కాండ ఇది ఒక్కటేనండి, దీనికి హనుమత్ కాండ అని పేరు.